వెల్కమ్ టు థింకింగ్ మైండ్స్. నేను మీ రాజేష్. వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో నేను 2 డిఫరెంట్ స్కూటీస్ని డిఫరెన్షియేట్ చేయబోతున్నాను. ఒకటి పెట్రోల్, మరొకటి ఎలక్ట్రిక్. సో ఏ బండి ఎవరికి? స్టిల్ మనం 2024 అక్టోబర్లో ఉన్నాం, అయినా కూడా నేను ఎలక్ట్రిక్ని ఒక సెట్ ఆఫ్ పీపుల్కి సజెస్ట్ చేయట్లేదు. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. సో వీడియోని ఇంకా మొదలు పెడదాం. యాక్టివా 5G స్కూటర్ తీసుకుంటున్నాను. ఇది 125cc పెట్రోల్ ఇంజిన్. ఇంకో బండి ఓలా S1 Pro Gen 2 మోడల్ తీసుకుంటున్నాను. ఇది ఎలక్ట్రిక్. ఫుల్ ఛార్జ్లో మీకు 140 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ వచ్చేసి 4 kWh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మోటార్ వచ్చేసి 11 kW మోటార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ రెండు స్కూటర్స్ని కంపేర్ చేద్దాం. సో ఏది బెటర్? నేను ఇక్కడ కొన్ని ఐడియల్ కేసెస్ తీసుకున్నాను. జస్ట్ డైలీ 70 కిలోమీటర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో వారి కోసం ఈ వీడియో డెడికేటెడ్గా అని చెప్పొచ్చు. ఈ వీడియోలో ఓన్లీ 3 yearsకి మాత్రమే నేను రెండు బండ్లకి కాస్ట్ క్యాల్కులేట్ చేసా. అది ఎందుకు అంటే మనకి ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి ఎలక్ట్రిక్ బైక్ కానీ కార్ కానీ ఇంకా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాకే మనం యూజ్ చేస్తున్నాం. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లైఫ్ స్పాన్ ఏంటంటే జస్ట్ 2 to 3 years మాత్రమే. మనం ఇలా కూడా మెజర్ చేయొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ స్పాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఛార్జ్ సైకిల్స్, ఒక కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అండ్ కంప్లీట్ డిశ్చార్జ్ని మనం ఒక ఛార్జ్ సైకిల్గా మనం పరిగణిస్తాం. దాని తర్వాత మనం యూస్ చేసినా కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. మీరు ఎక్కువ రేంజ్ అవైల్ చేసుకోలేరు. కంపెనీ కూడా క్లెయిమ్ చేసిన రేంజ్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే కొన్ని సెల్స్ డెడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. దాని లైఫ్ స్పాన్ అండ్ డ్యూరబిలిటీ అండ్ ఎఫిషియన్సీ కూడా డ్రా అయిపోతూ ఉంటుంది. సో అందుకే ఈ వీడియోలో జస్ట్ 3 yearsకి మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం రెండు బండ్లని కంపేర్ చేద్దాం. హోండా యాక్టివా 5C, ఓలా S1 Pro Gen 2, ఈ రెండు బండ్లని మనం కంపేర్ చేసి ఈ బండి ఎవరికి సూటబుల్ అవుతుంది, ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చా, పెట్రోల్ బైక్ తీసుకోవచ్చా, ఏది తీసుకోవాలి. సో ఈ వీడియో ఎండ్లో నేను ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. సో ఇంక స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ వీడియోలో తీసుకున్నది యాక్టివా 5G. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 75,000. బట్ ఇది ఒక 10,000 ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే రిజిస్ట్రేషన్, ఈ ఛార్జెస్ ఉంటాయి, ట్యాక్స్ ఉంటుంది. సో అందులో బేస్ వేరియంట్ ఇట్లా కొన్ని ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కొన్ని చేంజెస్ వల్ల, షోరూమ్ వల్ల, స్టేట్ వల్ల, అక్కడ వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ వల్ల సో మీకు కొన్ని ప్రైస్లో మార్పులు అయితే ఉంటాయి. ఇది మీరు గమనించవలసిన విషయం. 125cc బండి పెట్రోల్ స్కూటర్. అదే ఓలా S1 Pro Gen 2 వేరియంట్ చూస్తే యాక్చువల్లీ నేను 1,60,000 పే చేశాను, ఎందుకంటే యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 1,40,000 ఆఫ్టర్ ఫేమ్ 2 సబ్సిడీ తీసేసిన తర్వాత. బట్ నేను 60,000 డౌన్ పేమెంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఈఎంఐగా కన్వర్ట్ చేయించుకున్నాను. సో దట్ నాకు 1,60,000 వచ్చింది. నేను ఇక్కడ కూడా ఓలా S1 Proని జస్ట్ 1,45,000కే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ హోండా యాక్టివా 5G 75,000 మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. మనకి క్యాల్కులేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం పెట్రోల్ స్కూటర్ని 3 yearsకి ఎంత కాస్ట్ అవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ 3 yearsకి ఎంత కాస్ట్ అవుతుందో క్యాల్కులేట్ చేసి రెండు ప్రైజెస్ని మనం కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు నేను 75,000 ఆల్రెడీ బండి కొనేసుకున్నాను. 70 km per day అని మనం అనుకుంటే మంత్లీ మనకి 2,100 kilometers తిరుగు. 2,100 into 36 monthsకి మనం క్యాల్కులేట్ చేయగలిగితే 75,600 kilometers మనం తిరుగుతున్నాం. సో దాన్ని మనం పెట్రోల్గా కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మన యాక్టివా 5G 50 kilometers ఇస్తుంది రఫ్గా. మనం యావరేజ్ తీసుకుంటాం కాబట్టి మనం 40 kilometers per liter అనుకుందాం, 40 kmpl అనుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చిన 75,600 kilometer డివైడెడ్ బై 40 అని వేసుకుంటే మనకు వచ్చే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది అంటే 1,890 liters ఆఫ్ పెట్రోల్ మనం ఈ 3 years కన్జ్యూమ్ చేస్తాం. సో దానికి అయ్యే ఖర్చు ఇప్పుడు మార్కెట్లో పర్ లీటర్ కాస్ట్ వచ్చేసి 110 rupees ఉంది. సో మన పెట్రోల్ కాస్ట్ ఎప్పుడు పెరుగుతుంది తప్ప తగ్గడం చాలా తగ్గుతుంది, బట్ డ్రాస్టిక్గా పెరుగుతుంది, అది మనందరికీ తెలుసు. సో కరెంట్ మార్కెట్ రేట్ 110 rupees per liter ఉంది. 110 rupees per liter ఇంటూ 1,890 liters 2,07,900 rupees 3 yearsకి అవుతుంది. ఇఫ్ మనం పెట్రోల్ స్కూటర్ని 3 years పర్ డే 70 kilometers రన్ చేస్తే మనకి 2,07,900 రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. సో పెట్రోల్కే కాకుండా ఇక్కడ మనకి మెయింటెనెన్స్ కూడా ఖర్చు అవుతుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ 3 monthsకి 2,000 రూపాయలు చొప్పున మనం మెయింటెనెన్స్కి పక్కన పెడితే మనకి 3 yearsకి అంటే మంత్కి 8,000 ఖర్చు అవుతుంది. అదే మనకి 3 yearsకి క్యాల్కులేట్ చేస్తే 24,000 రూపాయలు మెయింటెనెన్స్కి పెట్రోల్ స్కూటర్కి ఖర్చు అవుతుంది. సో మనకి ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ వచ్చాయి. బండి బేస్ కాస్ట్ 75,000, మనకి ఫ్యూయల్కి అయ్యే ఖర్చు 2,07,900, మనకి మెయింటెనెన్స్ ఛార్జ్ 24,000. ఈ మూడింటిని మనం సమ్ చేయగలిగితే మనకి ఓవరాల్గా 3,06,000
రూ. 6,900 మనకి 3 సంవత్సరాలకి ఖర్చు అవుతుంది. ఐ రిపీట్, 3,06,900 రూపాయలు 3 సంవత్సరాలకి ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ స్కూటర్కి క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు నేను నేను 1,60,000 పెట్టి బండి కొన్నప్పటికీ బేస్ రేట్ వచ్చేసి 1,40,000 రూపాయలు మాత్రం. సో ఆన్లైన్లో 1,46,000 కూడా చూపిస్తుంది. మనం యావరేజ్ ప్రైస్ తీసుకుంటున్నాం కాబట్టి 1,40,000 మాత్రమే నేను వేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఆన్ రోడ్ ప్రైస్ 1,40,000 బండి పెట్టాను. సో ఇక్కడ మనకి 4 kWh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం పెట్రోల్ క్యాలిక్యులేట్ చేయం, బట్ ఇక్కడ మనం పవర్ కన్జంప్షన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఈ బ్యాటరీని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మన తెలంగాణలో 100 యూనిట్స్ దాటితే ఒక ప్రైస్ ఉంటుంది, 0 నుంచి 100లో ఒక ప్రైస్ ఉంటుంది. నేను 100 నుంచి 100 ఎబో యూనిట్స్ కన్జ్యూమ్ అయితే ప్రైస్ ఎంత ఉంటుందో యూనిట్ ప్రైస్, ఆ ప్రైస్ నేను తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ₹4.80 కరెంట్ ఉంది, అది క్లోజ్లీ ₹5 ఉంది. లెట్స్ సే ₹5 అనుకుందాం పర్ యూనిట్. సో ఇక్కడ మనం 4 kWh బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే మనకి తెలుసు 1 kWh = 1 యూనిట్. 4 kWh బ్యాటరీని మనం ఛార్జ్ చేయాలి అంటే 4 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. పర్ యూనిట్ ఎంత అనుకున్నాం? ₹5 అనుకున్నాం. సో 5 × 4 ₹20 పర్ డే అవుతుంది. ఇక్కడ మనం 70 కిలోమీటర్స్ యావరేజ్ అనుకున్నాం. యాక్చువల్లీ మీరు ఇక్కడ 140 కిలోమీటర్స్ క్లెయిమ్ చేయొచ్చు యాజ్ పర్ ఓలా. నేను కూడా అచీవ్ చేశాను 140 కిలోమీటర్స్. అది ఒక్కళ్ళు ట్రావెల్ చేస్తే. ఐడీసీ రేంజ్ వదిలేసేయండి, 180, 190 అట్లా ఉంది. బట్ రియల్ రేంజ్ వచ్చేసరికి 140. ఇక్కడ మనం జస్ట్ 70 పీపుల్ వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని జస్ట్ మనం 70 కిలోమీటర్ అనుకుంటున్నాం. ఈవెన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి ₹20 మాత్రమే అవుతుంది. అది రఫ్గా 100 కిలోమీటర్ మీరు ట్రావెల్ చేయొచ్చు, బట్ 70 అనే అనుకుందాం. డేకి ₹20 అవుతుంది. అదే మనం మంత్కి క్యాలిక్యులేట్ చేస్తే ₹600 అవుతుంది. అదే మనం 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే ₹21,600 ఎలక్ట్రిసిటీ ఛార్జ్గా అవుతుంది. సో ఇక్కడ మనకి 2 ఆస్పెక్ట్స్ వచ్చాయి. బండి కాస్ట్ వచ్చింది, బండికి అయ్యే ఎనర్జీ కాస్ట్ 3 ఇయర్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఈవెన్ దో ఇది 0 మెయింటెనెన్స్ అన్నప్పటికీ కూడా మనకి చాలా కాస్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ బ్రేక్ ప్యాడ్ సరిపోతూ ఉంటాయి. అందులో అంటే క్లచ్, బ్రేక్స్, సెంట్రిఫ్యూగల్ క్లచ్ ఉంటుంది, బ్రేక్స్, క్లచ్ ప్లేట్స్ అండ్ బ్రేక్ షూస్. అందులో బ్రేక్ షూస్ ఉంటాయి, ఇందులో కూడా బ్రేక్ షూస్ ఉంటాయి. ఇంకా అందులో ఆయిల్ చేంజ్ ఉంటుంది, ఫిల్టర్స్ ఉంటాయి, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ నేనేం చేశాను అంటే ఎవ్రీ 6 మంత్స్కి, అంటే ఇందులో ఆయిల్ చేంజ్ అది ఏమి ఉండదు. జస్ట్ మీకు ఇక్కడ బ్రేక్ ప్యాడ్స్ సరిపోతాయి మోస్ట్ ప్రాబబ్లీ, అదే ఉంటుంది. సో ఇక్కడ మీకు కొంచెం డిస్క్ బ్రేక్స్ అవి అయితే ఆయిల్ చేంజ్ అది ఉంటుంది, అది చాలా తక్కువలో ఖర్చు అవుతుంది. నేను ఈవీలో ఎవ్రీ 6 మంత్స్కి 2,000 మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ అంత ఈజీగా అయితే అరగవు. సో మనం టైర్స్కి క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. అందులో 2 టైర్స్ ఉంటాయి, ఇందులో కూడా 2 టైర్స్ ఉంటాయి. సో అది మన నెగ్లిజిబుల్. ఇక్కడ ఎవ్రీ 6 మంత్స్కి 2,000 మాత్రమే తీసుకున్నాను, అంటే ఇయర్కి 4,000, 3 ఇయర్స్కి 12,000 అవుతుంది. సో మెయింటెనెన్స్ ఛార్జ్ 12,000. సో ఇక్కడ మనకి 3 ఆస్పెక్ట్స్ వచ్చేసాయి. బేస్ ప్రైస్ ఏదైతే బండికి మనం పెట్టుబడి పెట్టామో 1,40,000, మనకి మెయింటెనెన్స్ ఎనర్జీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ₹21,600 అవుతుంది. మనకి మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైతే ఉందో అదొక 12,000 అవుతుంది. మొత్తం కలిపి ₹1,78,600 అవుతుంది. ఐ రిపీట్, ₹1,78,600 అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ ఫేజ్లో లాంచ్ అయ్యాం. సో ఇక్కడ మనం పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్కి కంపేర్ చేయవలసిన టైం వచ్చింది. సో ఇక్కడ మనకి పెట్రోల్లో ₹3,06,900 అయ్యింది. ఇక్కడ వేరేస్ ₹1,78,600 అయ్యింది, అంటే సగం డబ్బులు మాత్రమే అవుతున్నాయి. ఇక్కడ మనం 3 ఇయర్స్ పెట్రోల్ స్కూటర్ని నడిపితే మనకి ₹3,06,900 ఖర్చు అవుతుంది. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ స్కూటర్ని 3 ఇయర్స్ నడిపితే ₹1,78,600 మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ 3 సంవత్సరాలకి మనకి 1,50,000 గ్యాప్ వస్తుంది. బట్ ఇక్కడే మీరు ఇది చూసి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే బెటర్, నాకు సగానికి సగం మిగులుతుంది అని మీరు అనుకుంటున్నారు. సో నేను ఇదే వీడియోలో ముందు చెప్పినట్టుగా లిథియం అయాన్ బ్యాటరీ లైఫ్ స్పాన్ వచ్చి జస్ట్ 2 to 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్లో మీరు మళ్ళీ బ్యాటరీని చేంజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన మొబైల్ ఫోన్ లాగా సేమ్ లిథియం అయాన్ టెక్నాలజీ మొబైల్ ఫోన్లో కూడా ఉంటుంది. మీరు 3 ఇయర్స్ తర్వాత మొబైల్ ఫోన్ యూస్ చేసిన తర్వాత అది స్లో అవ్వడం మొదలు పెడుతుంది. మీరు అంతకుముందు డేలో ఒక్కసారి మాత్రమే ఛార్జ్ పెడతారు, దాని తర్వాత 2-3 టైమ్స్ కూడా ఛార్జ్ పెడతారు. సో మీరు మొబైల్ని 3 టైమ్స్ ఛార్జ్ పెడితే మీరు బండిని కూడా 3 సార్లు ఛార్జ్ పెట్టాలంటే ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇది ఛార్జ్ చాలా టైం తీసుకుంటుంది. ఇది పెట్రోల్ లాగా జస్ట్ ఇట్లా పెట్రోల్ పోసుకొని ర్యాపిడ్ స్పీడ్లో వెళ్ళిపోవడం అంటే కుదరదు. ఎలక్ట్రిక్లో చాలా పేషెన్స్ కావాలి, టైం టేకింగ్ ప్రాసెస్. సో నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే స్టిల్ 2024లో ఉన్నప్పటికీ కూడా నేను ఈ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఈ తక్కువ రేంజ్ ఈ షార్ట్ డిస్టెన్స్ తిరిగే వాళ్ళకి ఐ స్టిల్ సజెస్ట్ పెట్రోల్ స్కూటర్ ఉంది. ఎందుకు అంటే మీకు పెట్రోల్ స్కూటర్ ఎలా లేదన్నా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంటుంది. వేరేస్ కమింగ్ టు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు 3-4
హార్డ్లీ ఎంత మంచి మెయింటెనెన్స్ ఉన్నా 5 ఇయర్స్ కంటే ఎక్కువ వాడలేరు. ఎందుకంటే ఇది బ్యాటరీ అండ్ మోటార్ కంట్రోలర్ ఈ 3 పార్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి ఫుల్లీ ఎలక్ట్రానిక్. ఇవి పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మోటార్‌లో వైండింగ్ ఉంటుంది, బేరింగ్స్ ఉంటాయి. బేరింగ్స్ పాడవచ్చు, మోటార్ వైండింగ్ పాడవచ్చు. నేను చాలా వీడియోస్‌లో చూశాను. 25, 30,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ మోటార్ వచ్చిన వాళ్ళు వీడియోస్ ఎక్కడా లేవు. 30,000 కిలోమీటర్ల లోపలనే మోటార్ పాడైన వాళ్ళు, ఒక 1,00,000 కిలోమీటర్ల లోపలనే బ్యాటరీ పాడైన వాళ్ళు ఉన్నారు. సో మీకు బ్యాటరీ అరౌండ్ ఓలాలో 85,000 రూపీస్ బ్యాటరీ ఉంటుంది. మళ్ళీ అందులో లేబర్ ఛార్జ్, జీఎస్టీ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి. మీరు మోటార్‌కెళ్తే 20,000-25,000 మోటార్ ఉంటుంది. సో ఇది 11 కిలోవాట్ డీసీ మోటార్ అనమాట. బ్రష్‌లెస్ మోటార్. సో ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలానే ఇందులో అడ్వాంటేజ్‌లు ఉంటాయి, డిసడ్వాంటేజ్‌లు ఉంటాయి. మీరు పెట్రోల్ స్కూటర్‌కెళ్తే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడికెళ్తే అక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. మీరు ఈజీగా పెట్రోల్ పోసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఈవీలో ఇనీషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది చూసాం కదా! మీకు ఓలా S1 Pro 1,40,000. అదే యాక్టివా 5G 75,000 మాత్రం. అంటే సగం ప్రైస్. రిపేరింగ్ సగం ప్రైస్ మనం పెట్రోల్ పోసుకొని ఈజీగా పనులు చేసుకోవచ్చు. సో ఇది 70 కిలోమీటర్లకి ఎందుకు నేను పెట్రోల్ బండి సజెస్ట్ చేస్తున్నానంటే వాళ్ళు షార్ట్ డిస్టెన్స్. వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాసెస్ కోసం బండిని కొంటారు. సో వాళ్ళు పెట్రోల్ స్కూటర్‌ని లెట్స్ సే 8 సంవత్సరాలు వాడుతున్నామంటే ఇక్కడ 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు నువ్వు కొనాల్సొస్తది. సో లాంగ్ రన్‌లో నీకు సేమ్ అవుతుందనమాట. సో నేను అందుకే షార్ట్ డిస్టెన్స్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి పెట్రోల్ స్కూటర్‌ని సజెస్ట్ చేయట్లేదు. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే పెట్రోల్ స్కూటర్‌లో ఎక్కువ పెట్రోల్ బంక్స్ ఉంటాయి. రిపేరర్స్ ఎక్కువ ఉంటారు, విరివిగా దొరుకుతారు. తక్కువలో రిపేర్ అవుతది. ఇంకోటి మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా అర్జెంట్‌గా వెళ్ళాలి. సో మీరు పెట్రోల్ పోసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే ఎలక్ట్రిక్‌లో వెళ్ళలేరు. లాంగ్ జర్నీ కూడా చేయగలుగుతారు. ఈవెన్ 70 అంటే మీరు రెగ్యులర్‌గా 70 మాత్రమే తిరగరు కదా! ఎప్పుడో ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో 150 కూడా తిరగాల్సొస్తది. ఆ టైంలో ఫ్లెక్సిబుల్‌గా వెళ్ళగలుగుతారు. అదే మీరు ఎలక్ట్రిక్‌లో వెళ్ళలేరు. అదే ఎలక్ట్రిక్‌లో ఏంటంటే లో బడ్జెట్‌లో మీరు ట్రావెల్ చేయగలుగుతారు. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటది. మీ అదృష్టం బాగుండి, మెయింటెనెన్స్ బాగుండి మీరు ఒక 5, 6 ఇయర్స్ మీరు నడపగలిగితే 50% ఆఫ్ ద మనీ మీరు సేవ్ చేసిన వారు అవుతారు. సర్వీస్ విషయానికొస్తే పెట్రోల్ స్కూటర్స్‌లో ఉన్న సర్వీస్ అయితే మీరు ఎలక్ట్రిక్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు బాగా తెలుసు ఓలా కస్టమర్స్ ఫ్రస్ట్రేషన్ గురయ్యి షోరూమ్స్ తగలబెట్టేసిన వాళ్ళున్నారు. బండ్లను తగలబెట్టేసిన వాళ్ళున్నారు. ధర్నాలు చేస్తున్న వాళ్ళున్నారు. ట్విట్టర్‌లో హల్చల్ చేస్తున్న వాళ్ళున్నారు. ఎందుకంటే ఇది వాస్తవం. నాట్ ఓన్లీ ఓలా. ఓలాలో కొంచెం ఎక్కువ సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు వేరే టీవీఎస్ ఐక్యూబ్ గానీ, చేతక్ గానీ, ఇంకా వేరే ఏథర్ గానీ, ఏ కాంపిటీటివ్ ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకున్నా కూడా అందులో కూడా సర్వీస్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఓలాలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ ప్రమోషన్ ఎక్కువ చేశారు. దానికి తగ్గట్టుగా సేల్స్ కూడా చాలా ఎక్కువ జరిగాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వీడియో ఎండ్‌లో ఐ డెఫినెట్లీ వోంట్ సజెస్ట్ ఈవీ స్కూటర్ ఫర్ 70 ఫర్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెలర్స్. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే తక్కువ డిస్టెన్స్ కవర్ చేసే వాళ్ళకి పెట్రోల్ స్కూటర్స్ సజెస్ట్ చేస్తాను. మీరు మీ రేంజ్ వచ్చేసి 100+ అయితే మీరు ఈవీకి వెళ్ళండి. సో అక్కడ మీకు కాస్ట్ బెనిఫిట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారు అంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.